నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య గారిని కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి వెళ్ళాం. ఉన్నాడా అత్తం మాలాగే కళ్ళపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపు గుండ బాగా చేప పొగలో పట్టించి ఈలోపు బాగా ఈ తగ్గిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెట్టించి పులిసేసాడు. బాగుందనుకుంటా. నచ్చిందా? కొంతసేపటికి మూకుడు తీసి సలసల మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే. చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గా భవాని తల్లిని మొక్కుతాను.